నమస్కారం. మే 2026 కర్కాటక రాశివారికి ఎలా ఉండబోతోంది? ఈ నెలలో గ్రహాల సంచారం వారి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోందో వివరంగా చూద్దాం. ఒక్క నెలలో జీవితం మారిపోతుందా? అసలిలాంటి ప్రశ్న ఎందుకు అడుగుతున్నామంటే, మే నెలలో కర్కాటక రాశివారికి కొన్ని చాలా ముఖ్యమైన, చెప్పుకోదగ్గ మార్పులు రాబోతున్నాయని గ్రహాలు సూచిస్తున్నాయి. అవునండి, ఇన్నాళ్లు బలంగా నమ్మిన కొన్ని విషయాలు అకస్మాత్తుగా ఒక్క క్షణంలో మారిపోయే అవకాశముంది. ఇది ఖచ్చితంగా కాస్త ఆశ్చర్యం కలిగించవచ్చు కదా? సో, ఈ నెలలో ప్రధానంగా మనం చూడబోయేదేంటంటే, ఒక ఊహించని భావోద్వేగ మార్పు. ఇది కేవలం మనసుకే పరిమితం కాదు, మన ఆలోచనా విధానాన్ని, జీవితాన్ని చూసే దృక్పథాన్ని కూడా పూర్తిగా మార్చేయగలదు. మరి ఈ మార్పెలా వస్తుంది? అది 3 ముఖ్యమైన దశల్లో కనిపిస్తుంది. మొదటిది, సంబంధాలలో ఒక స్పష్టత రావడం. రెండవది, కెరియర్లో ఒక కొత్త దారి దొరకడం. ఇక మూడవది, కొన్ని నిప్పులాంటి నిజాలు బయటపడటం. అవే జీవితాన్ని మలుపు తిప్పొచ్చు. అవును, కొన్ని నిజాలు తెలిసినప్పుడు ప్రపంచం ఒక్కసారిగా కొత్తగా కనిపిస్తుంది. అప్పటిదాకా ఉన్న జీవితం వేరు, ఆ తర్వాత మొదలయ్యే జీవితం వేరు. ఇదొక రకంగా కొత్త ఆరంభంలాంటిది. సరే, ఈ మార్పులన్నీ బాగానే ఉన్నాయి. కానీ మన కెరియర్, మన డబ్బు సంగతేంటి? ఆ విషయాల్లో ఈ మార్పుల ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఇక్కడ కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు జరగనున్నాయి. కెరియర్ విషయానికి వస్తే, మే నెలలో 2 రకాల అనుభవాలు ఎదురవ్వొచ్చు. ఒకవైపు పడిన కష్టానికి మంచి గుర్తింపు రావొచ్చు, కొత్త బాధ్యతలు కూడా అప్పగించొచ్చు. కానీ మరోవైపు ఊహించని మార్పులు కూడా జరిగే అవకాశం ఉంది. సో రెండింటికీ సిద్ధంగా ఉండాలి. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి: పడ్డ కష్టం ఎప్పటికీ వృధాపోదు. పరిస్థితులు ఎలా మారినా దాని ఫలితం ఏదో ఒక రూపంలో, బహుశా ఊహించని విధంగా అయినా సరే, తిరిగి వస్తుంది. ఇక డబ్బు విషయానికొస్తే, పెద్దగా ఆందోళన పడాల్సిన పనిలేదు, ఆదాయం స్థిరంగానే ఉంటుంది. అయితే ఒక చిన్న జాగ్రత్త: అనుకోని ఖర్చులు తలుపు తట్టే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం పొదుపు చేయటమనేది ఈ నెలలో చాలా చాలా ముఖ్యం. కెరీర్, ఫైనాన్స్ గురించి చూశాం కదా. ఇప్పుడు మనసుకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. అంటే ప్రేమ, కుటుంబ సంబంధాలు. ఈ నెల గ్రహాల ప్రభావం వీటిపై ఎలా ఉండబోతోందో చూద్దాం. అపార్థాలు బంధాన్ని బలహీనపరుస్తాయా? ఈ ప్రశ్న ఎందుకంటే, ఈ నెల ప్రేమ సంబంధాలలో ఎదువయ్యే అతిపెద్ద సవాలు ఇదే. చిన్న విషయాలకే మనసు నొచ్చుకోవడం, లేదంటే భావోద్వేగపరమైన అపార్థాలు రావడం జరగొచ్చు. అయితే దీనికి పరిష్కారం పెద్ద కష్టమేమీ కాదు. చాలా సింపుల్. మనసులో ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్గా మాట్లాడటమే. అలా చేస్తే చాలు, ఎలాంటి అపార్థమైనా తొలగిపోతుంది, బంధం ఇంకా బలపడుతుంది. ఓవరాల్గా సంబంధాల డైనమిక్స్ చూస్తే, మనం అనుకున్నట్టుగానే కొన్ని ఎమోషనల్ మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు. ఇక సింగిల్స్గా ఉన్నవారికి ఒక ఆసక్తికరమైన విషయం: ఏదైనా పాత పరిచయం మళ్లీ తారసపడచ్చు. కుటుంబం వైపు నుంచి సపోర్ట్ బాగానే ఉంటుంది, కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు కూడా రావచ్చు. సో బ్యాలెన్స్ చేయడం ముఖ్యం. సరే, ఇప్పుడు ఆరోగ్యం, అలాగే ఏవైనా ప్రయాణ అవకాశాలు ఉన్నాయా అనే విషయాలు చూద్దాం. ఎందుకంటే వ్యక్తిగత శ్రేయస్సు కూడా ఈ నెలలో చాలా ముఖ్యం. ఆరోగ్యం విషయంలో ఈ నెలలో ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది మానసిక ప్రశాంతత మీద. ఎందుకంటే ఇమోషనల్ ప్రెషర్, అంటే భావోద్వేగ ఒత్తిడి వల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవడం లాంటి సమస్యలు రావొచ్చు. మరి దీనికి మంచి మందేంటంటే మెడిటేషన్, అంటే ధ్యానం. ఇక విదేశీ ప్రయాణాల గురించి చూస్తే, అవకాశాలైతే ఉన్నాయి, కానీ కాస్త ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొంచెం ఓపిక పడితే చివరికి ఫలితం మాత్రం పాజిటివ్గానే ఉంటుంది. ఇప్పుడుదాకా మనం ఏం జరగబోతుందో చూసాం. ఇప్పుడు ఈ నెలని సాఫీగా, పాజిటివ్గా దాటడానికి మనకుపయోగపడే కొన్ని సూచనలు, పరిహారాలేంటో తెలుసుకుందాం. ఈ నెల లక్కీ ఎలిమెంట్స్ విషయానికొస్తే, లక్కీ కలర్ తెలుపు, లక్కీ నెంబర్ 2, ఇక లక్కీ డే వచ్చేసి సోమవారం. వీటిని కాస్త దృష్టిలో ఉంచుకుంటే పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించవచ్చు. ఇక ముఖ్యంగా సిఫారసు చేయబడిన పరిహారం: ప్రతి సోమవారం శివుడిని పూజించటం, అలాగే ఓం నమః శివాయ మంత్రాన్ని జపించటం. ఇది ఈ నెలలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని తగ్గించి మనశ్శాంతిని ఇవ్వడానికి చాలా సహాయపడుతుంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే, కర్కాటక రాశివారికి మే 2026 అంటే 3 విషయాలు. 1, ఒక బలమైన భావోద్వేగ మార్పు. 2, ఆ మార్పు వల్ల వచ్చే ఒక స్పష్టత. 3, ఆ స్పష్టతతో సాధించే ఎదుగుదల. ఈ 3 ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి.
చివరగా ఈ ఒక్క మాట గుర్తుంచుకుందాం. భావోద్వేగపరంగా బలంగా ఉన్నవారికి జీవితంలో గెలిచే శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నెలలో వచ్చే ఎమోషనల్ ఛాలెంజెస్ను ఒక సమస్యలా కాకుండా మిమ్మల్ని మీరు ఇంకా బలంగా మార్చుకోడానికి వచ్చిన ఒక అవకాశంగా చూడండి. అదే అసలైన విజయం.